ఏ క్షణమైనా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయవచ్చు. తాజాగా వస్తున్న వార్త బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఉన్నారు. సెర్చ్ జరుగుతున్నట్లుగా అనుమానము. కొద్ది గంటల క్రితమే ఢిల్లీ హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కావాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై నిరాకరిస్తూ తీర్పు చెప్పింది, ఆదేశాలు ఇచ్చింది. అంటే ప్రొటెక్షన్ ఇవ్వలేము అంటూ కోర్టు చెప్పింది. ఈ ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చిన కొద్దిసేపటికే ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇంటికి వెళ్ళారు. సో ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ వేసిన పిటిషన్కు మాత్రం సమాధానం చెప్పమని ఈడీని ఆదేశిస్తూ ఏప్రిల్లో ఈ కేసును మళ్ళీ విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. దీంతో ఇక కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ మంత్రి ఆప్ నాయకుడైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఫోన్లు కూడా అందుబాటులో లేవు, అంటే కేజ్రీవాల్ ఫోన్ కానీ ఆయన సెక్రటరీ ఫోన్ కానీ అందుబాటులో లేవు. అంటే బహుశా ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన సిబ్బంది ఫోన్లు కూడా తీసుకొని ఉండి ఉంటారు అంటూ సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళే రోడ్లన్నీ పెద్ద ఎత్తున ఢిల్లీ పోలీస్ బలగాలు మోహరించాయి. ఢిల్లీ రాష్ట్రానికి ఉన్న పరిమిత అధికారాల ప్రకారం ఢిల్లీ పోలీస్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటారు. అందువల్ల ఢిల్లీ పోలీసు బలగాల్ని కూడా కేంద్రమే మోహరించాలి. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ చూస్తే ఏ క్షణమైనా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతున్నట్లు వార్తలు రావచ్చు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇదే కేసులో ఢిల్లీ లిక్కర్ పాలసీలో అరెస్ట్ అయిన నాటి నుంచే ఇక కేజ్రీవాల్ అరెస్ట్ అనివార్యమవుతుంది అని అర్థమైంది. ఎందుకంటే ఇప్పటిదాకా పలుమార్లు ఈడీ ఇచ్చిన సమ్మన్లను కేజ్రీవాల్ తిరస్కరిస్తూ వచ్చారు. ఎందుకు ఈడీ సమ్మన్లను తిరస్కరిస్తున్నారు అంటే క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు, ఇది భారతీయ జనతా పార్టీ రాజకీయ సంస్థ. అందువల్ల ఈడీ ఇచ్చే ఆదేశాలు కానీ సమ్మన్లను కానీ మేము చట్టబద్ధమైనవిగా భావించడం లేదు, రాజకీయపరమైనవిగా భావిస్తున్నామంటూ పేర్కొంది. దాంతోపాటు ఇప్పటి వరకు అనుభవం ఏం చెప్తోంది, మనీష్ సిసోడియాకు సమ్మన్లు ఇచ్చారు, ఆయన హాజరయ్యాడు, ఆయన్ను అరెస్ట్ చేశారు. అలాగే రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్కు సమ్మన్లు ఇచ్చారు, ఆయన విచారణకు హాజరయ్యాడు, ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా కవితకు సమ్మన్లు ఇచ్చారు, కవితను కూడా అరెస్ట్ చేశారు. అందువల్ల ఈ ప్యాటర్న్ చూస్తే కేజ్రీవాల్కు సమ్మన్లు జారీ చేసినాక ఆయన ఆ సమ్మన్లు స్వీకరించితే జరిగేది ఏంటి, విచారణ కాదు, అరెస్ట్ మాత్రమే అని వాదన. కవిత అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ను మొదటిసారిగా ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో కుట్రదారుగా ఈడీ అభియోగం మోపింది. అంటే కవిత, కేజ్రీవాల్ వీళ్ళంతా కుట్ర చేసి కొంతమంది హోల్సేలర్స్కు లిక్కర్ పాలసీలో మార్పులు చేసి కొంతమంది లిక్కర్ కంపెనీ హోల్సేలర్లకు లాభం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా కేజ్రీవాల్కు నేతలకు ఈ లిక్కర్ లాబీ నుంచి భారీగా ముడుపులు అందాయి. ఈ లిక్కర్ లాబీలో కవిత కీలక పాత్ర పోషించారు. కేజ్రీవాల్కు తెలిసి ఆయన ఇన్వాల్వ్మెంట్తోనే ఇది జరిగింది. సో ఈజ్ ఎ కాన్స్పిరేటర్ అంటూ ఈడీ మొదటిసారి అభియోగం మోపింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అంటే కేజ్రీవాల్ను కాన్స్పిరేటర్గా పేర్కొనడము, ఆయనను అరెస్టు నుంచి రక్షణ కావాలి అని కేజ్రీవాల్ అడిగిన దాన్ని ఢిల్లీ కోర్టు తిరస్కరించడము, ఈడీ ఆయన ఇంటికి వెళ్ళడము, సెర్చ్ జరగడం, పోలీస్ బలగాల భారీ మోహరింపు, ఆయన మొబైల్ ఫోన్లు కూడా అందుబాటులో లేకపోవడము. వాస్తవానికి ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కేజ్రీవాల్ ఇంటికి కూడా వెళ్ళాడు. వెళ్తే ఎవరిని లోపలికి అనుమతించాము అని అధికారులు చెప్పారని కూడా చెప్పాడు. అందువల్ల ఎవరిని అనుమతించడం లేదు అంటే ఈ పరిణామాలు క్లియర్గా అర్థమవుతుంది.
ఈ వీడియో మీరు చూసే సమయానికి కూడా కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు. రికార్డింగ్ చేసే సమయానికి ఇంకా ఆయన అరెస్ట్ కాలేదు, కానీ మీరు చూసే సమయానికి అరెస్ట్ కావచ్చు. అందువల్ల పరిణామాలు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. కేజ్రీవాల్ తక్షణం అర్జెంట్ అత్యవసర విచారణ చేయమని, అర్జెంట్ హియరింగ్ కావాలంటూ సుప్రీంకోర్టును కూడా సంప్రదించాడు. ఇది ఇప్పటి వరకు ఉన్న బ్రేకింగ్ న్యూస్.